హరే కృష్ణ అండి. అందరికీ అందరూ ఎలా ఉన్నారు? సమ్‌టైమ్స్ మనకి ఆర్డర్స్ ఎలా వస్తాయంటే, ఇలా వచ్చింది అనుకునే లోపు మేకింగ్ చేసి ఇచ్చేయడం కూడా జరిగిపోతది. సో, ఈ రకంగా నాకు చాలా సార్లు జరిగింది. మనం ఏదైనా ప్రొడక్ట్ చేసినప్పుడు ఆ ప్రొడక్ట్‌ని మనం చేశాము అని వీడియో తీసి చూపించుకోవటం కూడా చాలా చాలా ఇంపార్టెంటు. నేను మోస్ట్ ఆఫ్ ది టైమ్ కొంచెం అర్జెంట్ ఆర్డర్స్ కూడా చేస్తూ ఉంటానండి. ఎందుకంటే అవి వీడియో షూట్ చేసుకోవటానికి కానీ దేనికి పాసిబుల్ ఉండదు. ఐ థింక్ నేను ఇప్పటి వరకు ఈ చంద్రహారం లాకెట్‌తో బ్లాక్ బీడ్స్ అనేది అట్‌లీస్ట్ ఒక 10 పీసెస్ అన్నా కస్టమైజ్ చేసి ఉంటాను. ఓన్లీ బ్లాక్ బీడ్స్‌లో. ఇన్విజిబుల్ చైన్స్ అయితే అసలు చెప్పనక్కర్లేదు. చాలా మోస్ట్ ట్రెండింగ్‌గా నా దగ్గర ఎక్కువ వెళ్ళే, జడావులో ఎక్కువగా వెళ్ళే లాకెట్ ఏదైనా ఉంది అంటే ఈ చంద్రహారం లాకెట్ అనమాట. ఇది కొంచెం హెవీగా ఉండటం వల్ల ఎక్కువ మంది ప్రిఫర్ చేస్తారు. దీన్ని కొంతమంది బ్లాక్ బీడ్స్‌లో వేసుకోవటానికి ఇష్టపడతారు. ఇంకొంతమంది ఇన్విజిబుల్ చైన్స్ కనెక్టర్స్ పెట్టి వేసుకోవటానికి ఇష్టపడతారు. సో, ఈ కస్టమర్ అయితే బ్లాక్ బీడ్స్‌లో మాత్రమే కావాలని చెప్పారు. అది కూడా బ్లాక్ బీడ్స్‌లో మిడిల్‌కి అటాచ్ చేయలేదు. బోత్ సైడ్స్ ఇంకో 2 రింగ్స్ ఉన్నాయి. ఆ 2 రింగ్స్‌కి అటాచ్ చేశామన్నమాట. సో, ఫైనల్‌గా ఫస్ట్ అటెంప్ట్‌లో నేనైతే తప్పే చేశాను. ఎందుకు అంటే నోస్ ప్లేయర్‌ని చాలా గట్టిగా పట్టుకోవాలి. నోస్ ప్లేయర్‌ని గనక మనం గట్టిగా పట్టుకోలేదు అంటే అవి పడిపోతూనే ఉంటాయి. ఎందుకంటే వాటికి ఉండే హోల్స్ చాలా చిన్న చిన్నవి. సో, కాబట్టి కొంచెం నోస్ ప్లేయర్‌ని గట్టిగా పట్టుకోండి. అప్పుడే మనం లాక్ అనేది వేయగలుగుతాము. సో, చాలా కష్టపడి నేనైతే ఒకటి ఎక్కించాను. నాకు ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా కంగారు ఇమీడియట్‌గా డిస్పాచ్ చేయాల్సి వచ్చినప్పుడు ఎందుకో చేతులు కొంచెం కంగారు పడుతూ ఉంటాయన్నమాట. సో, మీకు కూడా ఇలాగే అవుతుందా? కామెంట్ చేయండి. అండ్ దీన్ని ఒకటి జంప్ రింగ్ లోరియల్స్‌కి అతికించడం వరకు మాత్రమే షూట్ చేశానండి. రిమైనింగ్ అన్నీ కూడా కొంచెం నాకు దగ్గరలో కంఫర్ట్‌గా దగ్గరికి తీసుకొని చేశాను. ఇలా ఏంటంటే వీడియోలో చూపించడం కోసం నా చేతులు 2 కొంచెం స్ట్రైట్‌గా పెట్టి మేక్ చేయాల్సి ఉంటదనమాట. సో, లోరియల్స్ అన్నీ అతికిచ్చేసుకున్నాం కాబట్టి ఇప్పుడైతే నేను బీడ్స్ పెట్టుకుంటున్నాను. కొత్తిమీరని 2 పీస్ చేసుకున్న తర్వాత బీడ్స్‌ని జంప్ రింగ్‌కి మనం 3 లోరియల్స్ ఏస్తాం కదండీ! 2 ఒక సైడు, ఒకటి ఒక సైడు ఉన్నాక మిడిల్‌లో ఈ కట్టు తీగతో కొత్తిమీరతో ఏదైతే బీట్ మనం చేస్తున్నామో దాన్ని పెట్టుకొని తిప్పాలి. నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేసేదానికంటే మీరు వీడియోలో చూస్తే మీకు ఈజీగా అర్థమైపోతది. అండ్ నేను మీకు ఇంకొకసారి కూడా చూపిస్తాను చూడండి. నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉంటే మీకు కన్‌ఫ్యూజ్ అవ్వచ్చు కానీ మేకింగ్ చూస్తూ ఉంటే ఈజీగానే అర్థమవుతది. టోటల్‌గా ఒక 6 వరకు కింద గ్రీన్ బీడ్స్ అనేది వేశానండి. సో, నా ఫ్రెండ్ భారతి తనకి కూడా యూట్యూబ్ ఛానల్ ఉంది. మై ఫ్యామిలీ తెలుగు డైరీ అని చెప్పి ఛానల్ ఉంటుంది. మనకంటే చాలా పెద్ద యూట్యూబర్ అనుకోండి. ఆవిడకి ఆల్మోస్ట్ ఒక 55K అలా ఉన్నారు సబ్స్క్రైబర్సు. తను ఊరెళ్తుంది. సో, అందుకనే నా దగ్గరికి వచ్చి ఇమ్మీడియట్‌గా చేపించుకుందనమాట. యాక్చువల్‌గా ఈరోజు అత్తయ్య వాళ్ళ ఇంటికి వస్తాను కాబట్టి 2, 3 మేకింగ్స్ చేసి పెట్టుకోవాలి అనుకున్నాను. బట్ నాకు కుదరలేదు తను రావటం వల్ల. తను కూడా ఎప్పుడు నన్ను ఇలా వచ్చి అడగలేదు. సో, ఈసారి అడిగేసరికి నేను అస్సలు నో చెప్పలేకపోయాను. అండ్ జంప్ రింగ్ మనం బ్లాక్ బీట్‌లో అతికించుకునేటప్పుడు చాలా చిన్న హోల్ ఉంటుందండి. అతికించడం చాలా చాలా కష్టం. బట్ మనం ఈజీగా పెట్టుకోవచ్చు. ఎందుకంటే హోల్ పంచర్‌తో మనం కొంచెం దాన్ని హోల్‌ని కొంచెం బిగ్ చేసి లోపలికి పెట్టొచ్చనమాట. సో, ఇలా పెట్టేసుకున్న తర్వాత జంప్ రింగ్‌ని లాకెట్‌కి అటాచ్ చేసి కొంచెం క్లోజ్ చేసేయాలి. నేనైతే జంప్ రింగ్‌ని క్లోజ్ చేసేటప్పుడు ఇంకొంచెం దగ్గరికి పెట్టేస్తానండి. ఎంత సైజు ఉందో అంత సైజు కాకుండా ఇంకొంచెం తగ్గిస్తాను. ఎందుకు అంటే మనకు గ్యాప్ ఎక్కువ కనిపించకూడదు కాబట్టి. సో, ఈ ఒక్క మేకింగ్ మాత్రమే చూపించాను. రిమైనింగ్ అన్నీ మేకింగ్ చూపించనక్కర్లేదు. అవి చాలా సింపుల్ అనమాట. సో, ఏ ఏ ఐటమ్స్ తను తీసుకుంది అనేది చూపిస్తాను. ఒకసారి చూడండి. రిమైనింగ్ అన్నీ కూడా జస్ట్ లాకెట్స్ మాత్రమే అటాచ్ చేశామన్నమాట. ఇది ఆల్రెడీ నేను కట్టుతీగతో చేసిన మేకింగ్ ఉంటుంది చూడండి. అండ్ ఇది థర్డ్ వన్ అనమాట. ఈ లాకెట్ వచ్చేసరికి అరౌండ్ 140 రూపీస్ పడుతుంది. ఇది కూడా అంతే అండి. సేమ్ అదే ప్రైస్ అరౌండ్ అలాగే పడుతుంది. ఒకటే సింగిల్ పీస్ ఉంది. నేను అసలు ప్రైస్ చెక్ చేయలేదన్నమాట. బ్లాక్ బీడ్స్‌కి డిఫరెన్స్ చూడండి. ఇదైతే క్రిస్టల్ బ్లాక్ బీట్ అనమాట. ఇది నార్మల్‌ది. పైన అన్నిటికీ కూడా హుక్స్ అనేది చేంజ్ చేశాను. సో, మనం కస్టమైజేషన్ ఎప్పుడు చేసినా కూడా హుక్స్ అనేది బ్యాక్ సైడ్ చేంజ్ చేస్తామండి. అడ్జస్టబుల్ పెడతాము. 1.5 ఇంచ్ వరకు మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట.
సో ఫైనల్లీ నేను హడావిడిగా నిన్న చేసిన మేకింగ్స్ అనమాట. సో వీడియో తీసుకునే పాసిబిలిటీ ఉంటుందో లేదో అనుకున్నాను. అండ్ 1 నాన్ పట్టీ విత్ ఇయర్ రింగ్స్ ఎంత ముద్దుగా ఉన్నాయో. నా దగ్గర 2 పీసెస్లు ఉన్నాయి. ఒకటి తను పట్టుకెళ్ళిపోయింది, ఇంకొకటి నేను నాకు ఉంచేసుకున్నాను అనమాట. సో మీకు ఈరోజు వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మర్చిపోవద్దు. రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ బాయ్.